బామాస్లో ఇక్కడ షార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బామాస్లో షార్క్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రెస్టారెంట్ బాగా ఫేమస్. వీళ్ళు ఏంటంటే షార్క్ ఫీడింగ్ పాయింట్ అని ఒకటి పెట్టారు. అక్కడికి వెళ్ళి మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. వాళ్ళు లైట్లు వేస్తారు, ఫుడ్ వేస్తారు, దానికి ఎగబడి చాలా షార్క్స్ వస్తాయి అన్నమాట. సో టూరిస్టులు కూడా అక్కడికి వస్తారు. ఇక బోర్డు పైన కూడా నోటీస్ ఉంది, స్విమ్మింగ్ నిషేధం అని చెప్పి, డ్యూ టు కరెంట్స్ అండ్ నియర్ బై షార్క్ ఫీడింగ్. అది ఇక్కడ దోమలు గట్టి కుట్టేస్తారు. హలో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ షార్క్స్ ఉంటాయి. బామాస్లో షార్క్స్ అనేది చాలా, ప్రపంచంలో షార్క్స్ ఇంత దగ్గరగా చూడగలిగే ప్లేసుల్లో అతి కొన్ని రెస్టారెంట్లు ఇదొకటి. సో ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు, ఒక షార్క్ అయితే వెళ్తుంది, చాలా చాలా దగ్గరగా వెళ్తుంది అనమాట. ఇలా చాలానే షార్క్స్ ఉంటాయి ఇక్కడ. వీళ్ళు ప్రత్యేకంగా ఈ రెస్టారెంట్ బాగా ఫేమస్ ఇక్కడ బామాస్లో. వీళ్ళు మొదటి నుంచి వీటికి ఫీడింగ్ చేస్తూ రావడం వల్ల షార్క్ ఇక్కడ అలవాటు పడ్డాయి. ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది కదా, ఎగబడి మీరు వస్తాయి ఇక్కడికి అనమాట. వాటర్ కూడా చూడొచ్చు, ఏదో స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు సముద్రపు నీరు ఎంత క్లియర్గా ఉందో. కరేబియన్ ఐలాండ్స్లో ఈ బామాస్ అనేది ది గ్రాండ్ బామాస్. ఇందులో ఫ్రీ పోర్ట్, మనం ప్రజెంట్ ఉన్న ఏరియా అయితే ఫ్రీ పోర్ట్ అనేది ఒక ఐలాండ్. నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి ఇక్కడ. అందులో నసావ్ అనేది ఒకటి క్యాపిటల్. చెప్పాను కదా ఇక్కడ ఇగో ఇతనైతే ఫుడ్ తెచ్చి ఇలా ఇసురుతాడు, ఎగబడి వస్తాయి అన్నమాట. చూడొచ్చు, ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాయి. వీళ్ళు ఫుడ్ వేస్తారు, ఈ టైంకి ఇక్కడికి వస్తాయి అనమాట. లైట్లు వేసి ఫుడ్ వేస్తారు, అవి తినడానికి ఎగబడి వస్తాయి. ఇది రెస్టారెంట్ ఫేమస్గా. మనోడైతే ఇక్కడ నుంచి ఫుడ్ అయితే త్రో చేస్తున్నాడు. ఇలా టూరిస్టులు అందరూ అయితే వస్తారనమాట చూడడానికి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇలా చాలామంది ఫారినర్స్, అదర్ నేషనాలిటీ చాలామందినే వస్తారు ఇలాగా. ఇలా వస్తారనమాట. వీడు ఇసిరేడుగా ఫుడ్, చికెన్ ముక్కలు ఇసురుతాడు ఇలాగా. సారీ పడింది. Usually how many comes? Maybe 4, 5, 4, 5, 7, 8. Yeah. Maybe another one coming. Yes. 2 more coming. Oh, big ones. వీడియోలో చూడొచ్చు. Maybe you can throw little close. Okay, no problem. You feed them chicken only or any fishes?